ఆ షన్నుగడి బర్త్డేకి ప్రిపరేషన్స్ కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయాయి. అందుకే ఇంట్రో కూడా ఇవ్వట్లేదు, డైరెక్ట్గా షాప్కి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను. ఇదైతే ఫస్ట్ అయితే మామూలుగా ఎక్కడికి వెళ్దాం అనుకుంటే మా వారు అన్నారు విశాల్ మార్ట్కి వెళ్దాం, అక్కడ కొంచెం బాగుంటాయి కదా అనేసి. సో అందుకే విశాల్ మార్ట్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే క్యాజువల్స్ మామూలుగా తీసేసుకొని కొంచెం మనకి ఎప్పుడైనా అకేషనల్గా తీసుకోవాలన్నా కూడా మంచి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి విశాల్ మార్ట్కి వెళ్ళాం. కానీ ఇక్కడ మాకు ఏమైందంటే షర్ట్ దొరికింది కానీ మంచిగా ప్యాంట్ దొరకలేదనమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా వీడికి షర్ట్ కానీ ప్యాంట్ కానీ నాకు మ్యాచింగ్ దొరికితేనే తీసుకోవడం అలవాటు. లాస్ట్ ఇయర్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అక్కడ మా ఊళ్ళోనే నార్మల్గా సూట్ తీసేసుకున్నాను. కానీ ఈసారి సూట్ తీసుకోదలుచుకోవాలి. రీజన్ ఏంటంటే వాడు వేసుకోవడం లేదు, ఎక్కువ అది గాలాడడం లేదని. ఇప్పటికీ నేను వాడికి ఈ 1 ఇయర్లో నేను అది 2 టైమ్స్ వేసాను. సో అందుకని చెప్పి ఒక టైము బర్త్డేకి అండ్ ఇంకో టైము రీసెంట్గా ఒక ఫంక్షన్కి వేసాను అంతే. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా సూట్స్ జోలికి వెళ్ళదలుచుకోలేదు. కొన్ని క్యాజువల్స్ అలా తీసుకుందాం అనుకున్నాను. సో అందుకని చెప్పి షాప్ మొత్తం తిరిగినా సరే నాకు 2 షర్ట్స్ నచ్చాయి. సో ఆ 2 షర్ట్స్ తీసుకొని వచ్చేసేసాం. అండ్ మళ్ళీ ఈవినింగ్ మ్యాక్స్కి వెళ్ళి అక్కడ ప్యాంట్ తీసుకున్నాను. అక్కడైతే అసలు వీడియో తీయడానికి అవ్వలేదు, మా వాడిని తీసుకెళ్ళాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందుకని చెప్పి వీడియో తీయడం అవ్వలేదు. కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు షాపింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే. కానీ నాకు నచ్చకపోతే ఏదైనా సరే వద్దని వచ్చేస్తాను. ఇక్కడ ఏంటంటే ప్యాంట్ కలెక్షన్ చాలా బాగుంది, కానీ నేను తీసుకున్న షర్ట్స్కి అదంత పెద్ద సూటబుల్ అవుతాయి అనిపించలేదు. సో అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంకా ఆడి వరకే షాపింగ్ చేసేసి మేము రిటర్న్ వచ్చేసేసాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బ్లూ, ఆ టైప్లోనే గ్రీన్ తీసుకున్నాను. అండ్ 2 షర్ట్స్ కూడా తీసుకున్నాను నేను. ఏంటంటే మళ్ళీ మేము నెక్స్ట్ మంత్ ఊరెళ్ళేది ఒకటి ఉన్నదనమాట, దానికి కూడా కలిపి షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను. మా వారికి ఫస్ట్ నుంచి ఏంటంటే క్లాత్స్ కంటే కూడా షూస్ మీద శాండిల్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ క్లాత్స్ మీద ఉండదు. ఎక్కడికి వెళ్ళి కూడా అవే చూస్తున్నారు. ఎందుకో అంత ఇంట్రెస్ట్ నాకు తెలియదు. ఇంకా ఏదైనా బొమ్మ తీసుకుందాం అనుకున్నాను, చాలా బొమ్మలు అయిపోయాయండి. రీసెంట్గా మాకు ఊరు తిరునాళ్ళు జరిగినప్పుడు అందరూ బొమ్మలు కొనుక్కొచ్చారు. ఎన్ని బొమ్మలు ఉన్నాయో అసలు. నేను కూడా ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా బొమ్మ తీసుకుంటాను. సో అందుకే బొమ్మలు వద్దాం అనేసేసాను. అందులో బర్త్డే ఉంది కదా, మళ్ళీ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటామని చెప్పేసి ఏం వద్దని చెప్పేశాను. అందుకని ఏం తీసుకోకుండా రిటర్న్ వచ్చేసేసాము. అండ్ మీరైతే కనుక పిల్లలకి షాపింగ్ ఎలా చేస్తారు చెప్పండి. నేనైతే మా వాడిని పడుకోబెట్టి చాలా సీక్రెట్గా వచ్చాను. వాడు చాలా అల్లరి పెట్టేస్తాడు, అస్సలు ఎక్కడ కనపడేన్ని లాగేస్తూ ఉంటాడు అనమాట. మెయిన్ ప్రాబ్లం అదే. అందుకని చెప్పి తీసుకురాను. ఎక్కడికైనా వెళ్ళినా పరువు తీసేస్తూ ఉంటాడు ముందు మంది. ఇక్కడ బొమ్మలు ఇన్ని చూసాడంటే డెఫినెట్లీ మనం కనీసం ఒక 4 ఏదైనా తీసేవాళ్ళు వస్తుంది. వాడికి అంత కష్టం అనమాట, బొమ్మలు అంత ఇష్టం. కానీ మళ్ళీ ఆడతాడంటే ఆడడు, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతకు మించి ఆడాడు అంతే. పిల్లలందరూ అంతే ఉంటారు ఈ రోజుల్లో. అసలు పిల్లలు మరీ తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కదా. సో అంతే అనమాట. ఇదే చిన్న వ్లాగే చేశాను. నేను వ్లాగ్స్ ఈ మధ్యనే పెడుతున్నాను కదా, కొంచెం చిన్నగానే చేస్తున్నాను. అండ్ మీ షాపింగ్స్ ఏమైనా ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. బాయ్ బాయ్. అలాగే మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయమని చెప్తున్నాను. మా వారు ఇక్కడ బిల్లింగ్ వేస్తున్నప్పుడు కూడా నేను ఇక్కడ ఒకసారి షాప్ మొత్తం చూశాను. కానీ నేను ఇలాంటి వెస్టర్న్స్ వేయను, కానీ ఊరికే ఒక లుక్ వేసాను అనమాట. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మంచిగా వస్తాయి. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి మా అత్తయ్య ఏంటంటే ఆడిస్తున్నారనమాట వీడికి సైకిల్స్ పిచ్చి. ఈ బర్త్డేకి సైకిలే గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అండ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.